హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరిష్మా ఆర్ వ్లాగ్స్. వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. నేను మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు. 2 to 3 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ రైస్ అనేది నానబెట్టుకోవాలి. వెజ్ పులావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 3 పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, కొంచెం పుదీనా, కొత్తిమీర, 1 ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా పీసెస్లో కట్ చేసుకున్నాను. 1 పొటాటో తీసుకొని చిన్న చిన్నగా పీసెస్లో కట్ చేసుకొని వాటర్లో నానబెట్టుకున్నాను. 1/2 కప్ క్యారెట్, 1 కప్ టమాటో, 1 కప్ బీన్స్, 1/2 కప్ ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను నేను. మీరు మామూలు బఠానీ తీసుకుంటే 20 to 30 మినిట్స్ ముందుగానే వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని బాండీ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలాస్ వేసుకొని 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ బీన్స్, 1/2 కప్ క్యారెట్, 1/2 కప్ బఠానీ వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 1 కప్ పొటాటో వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ టమాటో తీసుకొని ఒక 10 to 15 మినిట్స్ వీడియోలో చూపించే విధంగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీడియోలో చూపించే విధంగా ఫ్రై చేసుకోవాలి 10 to 15 మినిట్స్. నేను 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నా కదా, 4.5 కప్స్ ఆఫ్ వాటర్ పోసేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ అయిందా కాలేదా చూసుకొని సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని కొంచెం కొత్తిమీరకు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేస్తే రైస్ అనేది ప్రిపేర్ అవుతుంది. వెజ్ పులావ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్.